సద్గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మద్గురు పరబ్రహ్మణే నమః. మనకు మొట్టమొదట గురు శిష్య అన్యోన్య దర్శనము, గురువు శిష్యులు ఎలాగ కలుసుకున్నారు, వారు ఆ గురు శిష్య ధర్మంలో శిష్యుడు ఏమడిగినాడు, గురువు ఏం చెప్పినాడు అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ రెండో ఒక్క అధ్యాయంలో లక్షణము. మొట్టమొదట మనకు గురువు గారు పరిపూర్ణమొకటి లేనెరుకనేదొకటి, పరిపూర్ణ మెరుకల నెరిగి ఎరుకను మాను భక్తా వినుమనెను సంశయమిక బాధింపదనను అని మనకు తెలియజేసినారు. కనుక ఆ విషయమై శిష్యుడు గురువు గారిని అడిగినాడు. ఏమడిగినాడు? గురువరా పరిపూర్ణంబన ఎరుకన ఇవి రెండెట్టివో ఎరుకోద్భవమెందు ఎరుక జను చోటు ఎయ్యది ఎరుకను నేనెట్లు విడిచేదెరిగించు మనెను అట్లనే గురుడు ఎరిగింతు ననెను. ఏమడుగుతూ ఉన్నాడు? మనము పోయి గురువుల దగ్గరికి పోయి, స్వామి మా అమ్మాయికి పెళ్ళి కావాలా, మా కుమారునికి ఉద్యోగం కావాలా, మాకు అవి కావాలా ఇవి కావాలని చెప్పేసి, ముక్తి కావాలా, మోక్షం కావాలా, అనేక రకాలుగా ప్రపంచంలో మానవులు గురువుల దగ్గరికి పోయి అడుగుతారు. ఇక్కడ శిష్యుడు ఏమడుగుతున్నాడు? గురువరా పరిపూర్ణంబన, ఓ గురుదేవా పరిపూర్ణం అంటారు కదా, అది ఎట్టిది? నేను ఎప్పుడూ వినలేదు ఈ పరిపూర్ణం అనే వాక్యమును. ఎరుక అంటిది, ఆ ఎరుకనగా ఎటువంటిది, అది ఏమిటిది? ఇవి రెండెట్టివో ఎరుకోద్భవమెందు, ఈ ఎరుక అనేది ఎక్కడి నుండి ఆవిర్భావమై ఉద్భవించింది? తిరిగి ఎరుక జను చోటు ఎయ్యది, తిరిగి ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎరుకను నేనెట్లు విడిచేదెరిగించు మనెను, ఈ ఎరుకను నేను విడిచే విధానం ఎట్లు, ఇవి నాకు తెలియజేయ తండ్రి గురుదేవా అని చెప్పేసి శిష్యుడు విన్నవించుకున్నప్పుడు గురువుగారు అట్లనే గురుడు ఎరిగింతు ననెను. ఈ సబ్జెక్టులలో ఉండబడినటువంటి ధర్మమును మనము గ్రహించినట్లయితే, గురువరా పరిపూర్ణంబనగా ఎటువంటిది, ఎరుకనేది ఎటువంటిది, ఎరుకోద్భవమెందు ఎరుక జనుచోటు ఎయ్యది ఎరుకను నేనెట్లు విడిచేది ఎరిగించమని ఈ 5 సబ్జెక్టులు ఉన్నాయి. దీనిలలో మొట్టమొదట గురువుగారు అంటున్నాడు, మొదల చలము నెరిగించెద విదితముగా లేని ఎరుక వివరింతు పైన్ తుదకెరుకను విడిపించెదా మదిలో నా మాట నమ్మి మరి వింటివేని చెంచల బుద్ధి మానుంటివేని. మొట్టమొదట నీకు అచలము నెరిగిస్తానాయన అన్నాడు. తరువాత విదితముగా లేని ఎరుక వివరింతు పైన తుదక ఎరుకను విడిపిస్తానని చెప్తూ అంటున్నాడు. ఇక మొట్టమొదట మనకు రెండవది అయినటువంటి అచల బోధ ప్రారంభమవుతూ ఉంది. అచల లక్షణం, ప్రపంచంలో అందరూ అచలము అచలం అంటూ ఉంటారు. ఈ అచలమనగా ఎటువంటిదో ఈ యొక్క వాక్యములో మనకు ప్రత్యక్ష ప్రమాణంగా తెలియబడుతుంది. అచల లక్షణములను గురువుగారు ఈ అధ్యాయంలో తెలియపరుస్తున్నాడు. పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పొడి మెరుగకన్ చట్టువలె కదలకుండునో బట్ట బయల్ ఇట్టి జరిగి భావింపదగును ఎరుక లేక సేవింపదగును ఒట్టి ఆచల చేత పట్టుబడక ఈ గుట్టు దేశికుని నోట గట్టిగా తెలుసుక భావింపదగును ఎరుక లేక సేవింపదగును. అచలమనగా పుట్టే గిట్టే అటువంటిది కాదు నాయన.
అట్లాగే ఈ ప్రపంచము పుడుతూ గిడుతూ ఉండబడినటువంటి దీని పోకడ కూడా తెలియనటువంటిది. ఎలా ఉన్నదయ్యా అంటే ఒక ఉపమానములాగా చట్టువలె కదలకుండును, బట్టబయల్ ఇట్టిదెరిగి భావింపదగును, ఎరుక లేక సేవింపదగును అని మనకు తెలియపరుస్తూ ఈ ఒక్క విశ్వములో, ఈ సృష్టిలో, ఈ జగత్తులో అనేకమైనటువంటి అష్టవిధ ప్రకృతి అంతా చెలించుతూనే ఉన్నది. నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, అనంతకోటి జీవరాశి, పిపీలకాది బ్రహ్మ పర్యంతము చెలించుతూనే ఉన్నది. కానీ అచలము ఎన్నటికీ చెలించదు. ఎందుకనగా సకల కాలాల యందు, సకల దేశాల యందు, సమస్తమైన వస్తు పదార్థముల యందు చెలించక తనకు తాను స్వతసిద్ధమై ఉన్నదే అచల పరిపూర్ణము. ఇదే అఖండ అచల పరిపూర్ణము, శాశ్వతమై, సత్యమై, నిత్యమై, సనాతనమై, సర్వకాల సర్వవస్థల యందు చలనము లేకుండా ఎలా ఉన్నది అచలము అంటే అశరీరం సర్వదాస్తి శరీరం రహితం సదా ఇహమేవ సద్యో ముక్తి అన్యదా భ్రమకారణం. శరీరము లేనిది ఎప్పటికీ ఉన్నదయా, ఈ శరీరము ఎప్పటికీ రహితము. అశరీరం సర్వదాస్తి, శరీరము లేనటువంటిది ఎప్పటికీ ఉన్నది, శరీరం రహితం సదా. ఈ విధంగా విచారించితేనే ముక్తి. ముక్తి అనగా విడవడము, విడవబడము. దేని నుండి విడవబడము? జనన మరణ ప్రవాహము నుండి బయటపడము, ఒడ్డుకు చేరుకోవడము, దరి చేరడము. ఇట్టి పరమార్థమును ఎలా ఉన్నది అచలం అంటే యస్యంతర్నాధిమధ్యమం నహి కరచరణం నామగోత్రం న సూత్రం నో జాతిర్నైవ వర్ణో న భవతి పురుషో నా నపుంసో న చ స్త్రీ నాకారం నైవికారం నహి జనన మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. ఆది మధ్యాంతరములు లేక, కరచరణాది అవయములు లేక, పుట్టుజావులు లేక, కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములు లేక, పాపపుణ్యములు లేక, అయ్యాది స్త్రీ కాదు, పురుషును కాదు, నపంసకును కాదు, సర్వకాల సర్వవస్థల యందును శాశ్వతమై సత్యమై ఉండబడినటువంటిదే అఖండ అచల పరిపూర్ణము. ఇట్టి దానిని ప్రత్యక్షముగా దర్శింపజేసినారు సద్గురుదేవా, నీకు ప్రణామములనని చెప్పేసి శిష్యుడు అంటూ ఉన్నాడు. ఇక అంటున్నాడు ఆ పరమార్థం ఎలాగ ఉన్నది, ఎక్కడున్నది అని అంటే పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయ నిర్గుణం తదా దక్షిణే నిత్యశుద్ధం చ నైరుత్యో నిరుపద్రువం పశ్చిమే నిష్కలం చైవ వాయుర్వే చ నిరంజనం ఉత్తరేషు నిరాకాశో మీశాన్యో నిర్మలో భవేత్ ఊర్ధమేవ నిరాకారం అదచ్చన్నిర్వికారికః అంతర్బహిత్ సర్వత్ర అచలోయం సనాతన. సర్వవ్యాప్తమై అఖండ అచల పరిపూర్ణమై దశవిధ దిక్పూర్ణమై పరిపూర్ణమై అచలమై శాశ్వతమై సత్యమై సర్వకాల సర్వవస్థల యందు అంతటా నిండి నిబిడీకృతమై మురులుగుట్టు సందులేక సర్వము తానై ఉన్న అఖండ అచల పరిపూర్ణమైన సత్యమును దర్శించమని సద్గురుదేవుడు ఆ ఒక్క శిష్యునికి ఆ పరమార్థమును, ఆ సత్యాన్ని దర్శింపజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా సద్గురు ఆ పరిపూర్ణ దర్శనము గావించిన పిదప ఆ పరమార్థమును తెలుసుకున్నటువంటి ఆ సశిష్యుడు శాశ్వతమై, సత్యమై, నిత్యమై,
సర్వము తానై ఉండబడినటువంటి అశరీర అఖండ అచల పరిపూర్ణమును దర్శించి తన ఒక్క జన్మ సార్థకమునైనదని చెప్పేసి గురువునకు శరణాగతుడై జన్మను సార్థకత చేసుకున్నానని ఆ శిష్యుడు ఈ విధంగా గురువుగారిని ఎలాగంటున్నాడు? గురుదేవా, ఈ ప్రపంచంలో ఎంతోమందిని సద్గురువులను పరమార్థమును గురించి బోధించేటువంటి మహనీయులను అనేక యజ్ఞయాగాదులను జపతపాదులను ధ్యానాలు యోగాలు అనేకమైనటువంటివన్నీ చేసి అందులో నిజము తెలియబడక సత్యాన్వేషణ పరుడనై తమ సన్నిధానానికి చేరినటువంటి మహద్భాగ్యానికి నా జన్మ తరించినది అని తెలియజేస్తూ ఇక గురువుగారు అంటున్నారు, నాయన అచల భావం బనంగ అనుభవగమ్యంబు సూచి చెప్పరాదు సూక్ష్మమదియే మదికి దోచుగాని మర్మమెన్నగరాదు విశ్వదాభిరామ వినురవేమా. ఆ పరమార్థము అంతటా ములుగుట్టు సందులేక సర్వవ్యాప్తమై ఉండబడినటువంటి ఆ అఖండ అచల పరిపూర్ణమును ప్రత్యక్ష ప్రమాణంగా దర్శించవలనన్న సద్గురువును ఆశ్రయించవలసి ఉన్నది. ప్రపంచములో మానవుడు గురువును ఆశ్రయించక స్వధర్మాచరణంగా పరివర్తన చెందుతూ ధ్యానాలు యోగాలు తదివిధమైనటువంటి సాధనల చేత మానవుడు పరమార్థాన్ని తెలుసుకోవాలననే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ వేదములు పురాణములు ఉపనిషత్తులన్నీ కూడా సద్గురువును ఆశ్రయించమని నానూడి వాక్యముగా తల్లి తండ్రి గురువు దైవము అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. తల్లిని చూస్తేమి తండ్రిని చూస్తేమి అదేవిధంగా ఇప్పుడు సత్యమైన దైవాన్ని తెలుసుకోవాలంటే మాత్రము సద్గురువును ఆశ్రయించక మానవుడు కేవలం స్వతహాగా పరమార్థమును తెలుసుకోవడం కోసము ఈ ప్రపంచములో అనేక విధాలుగా అనేక మంది చెప్పినటువంటి మాటలు విని దేవుడు ఉన్నాడు అన్న మాట వాస్తవము సత్యమే. కానీ ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఎట్లా ఉన్నాడు, ఎట్లా దర్శించుకోవాలా, అందుకు తగినటువంటి మార్గం ఏది, ఆ మార్గమును బోధించేటువంటి మార్గదర్శకులు ఎవరు అని మానవుడు విచారించలేదు. అట్లా విచారించినప్పుడే మనకు గురు అనేటువంటి ధర్మము మనకు స్మృతిస్తుంది. ఎందుకనగా గురువు తరువాతనే దైవము. కాబట్టి గురువు సన్నిధానానికి చేరితే సత్యమైనటువంటి పరమార్థమైన దైవం ఏదో మనకు ప్రత్యక్షంగా తెలియబడుతుంది. అట్లా సద్గురువును ఆశ్రయించక ఎంత ప్రయత్నము చేసినను సత్యం అనేది బోధపడదు. ఎందుకనగా ఈ ప్రపంచమంతా నామరూప కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములతో కూడుకొని ఉన్నది. బ్రహ్మని, విష్ణువని, ఈశ్వరుడని, లక్ష్మి, పార్వతి, సరస్వతి అని అనేక ఆదిగా గల మతాల దేవతలతో కూడుకొని ఉండబడినటువంటి నామరూప కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములతో కూడుకొని ఉండబడినటువంటి మాయా ప్రపంచమే ఈ అష్టవిధ ప్రకృతి అంతా కూడా. కానీ పరమార్థము ఈ ప్రకృతి, ఈ ఈశ్వము, ఈ సృష్టికి సంబంధించినటువంటిది కాదు. ఎందుకనగా అది అశరీరం, ఎప్పటికీ ఉండబడినటువంటిది. సర్వకాల సర్వవస్థల యందు జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్యాది అవస్థల యందు కూడా పరిపూర్ణమైన అచలము శాశ్వతమై ఉన్నది. అందుకే వేమన యోగేంద్రులు నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడం కోసము సద్గురువును ఆశ్రయించి గురుముఖంగా గురుర్ముఖేణ జ్ఞాతవ్యం అన్యదా గ్రంథకోటిభిః అన్యదా లభితం నాస్తి సత్యం సత్యం పునః పునః. అయ్యా, మళ్ళీ మళ్ళీ విన్నవిస్తూ తెలియజేస్తూ ఉన్నాను, గురుముఖంగానే జ్ఞానము మనకు ప్రాప్తించుతుంది. కానీ వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భారత భాగవత రామాయణాలు చదివినంత మాత్రాన మనకు నిజమైనటువంటి పరమార్థాన్ని తెలుసుకునే, సత్యాన్ని తెలుసుకునే జ్ఞానము రాదు. మానవునికి ప్రప్రథమంగా 5 జ్ఞానాలు మాత్రమే ఉన్నాయి. ఏది? అజ్ఞానము, జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము. ఈ పంచజ్ఞానాలతో మానవుడు ప్రపంచ వ్యవహారికుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. కానీ ఈ 5 ఉత్తమోత్తమైనటువంటిది 6వది ఇంగిత జ్ఞానం అంటూ ఉంటారు కొంతమంది పెద్దలు. నీకు ఇంగిత జ్ఞానము కొంచెం కూడా కాలేదు కదరా అంటూ ఉంటారు.
అట్టి ఇంగిత జ్ఞానము ఆరోది. ఆ జ్ఞానమే పరమార్థాన్ని తెలుసుకున్న దానికోసము మనకు ఉపయోగపడుతుంది. ఎందుకనగా ఇంగిత జ్ఞానం అంటే ఏమి వినాలా, ఏది చెయ్యాలా, ఏ విధంగా మాట్లాడాలా, ఏ ధర్మాన్ని తెలుసుకోవాలా, నిజమేది, అబద్ధమేది, సత్యమేది, అసత్యమేది, ఇందుండబడినటువంటి ప్రపంచము శాశ్వతమా అశాశ్వతమా, ఈ పరమార్థమనగా ఎటువంటిది, ప్రపంచమనగా ఎటువంటిది, ఈ రెండింటిని విచారించే నేనెవడు, నేను ఎక్కడి నుండి వచ్చినా, ఎక్కడికి పోతున్నా, ఈ ప్రపంచంలో అనంతమైనటువంటి అనేక జీవరాశులు, మన తాత తల్లిదండ్రులు, తాత ముత్తాతలందరూ వస్తున్నారు, పోతున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఏ ఒక్కరు కూడా మనకు ఆ ఒక్క రహస్యమును తెలియజేసేవారు ఎవరునూ లేరు. కనుక దేవుడున్నాడు, దేవుడున్నాడని ప్రపంచంలో అందరూ చెప్పడమే కానీ ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అన్న విషయం మాత్రం ఎవ్వరు అందరికీ కూడా గూఢంగానే ఉన్నది. కాబట్టి అట్టి సత్యాన్ని తెలుసుకోవడం కోసమే సద్గురువుని ఆశ్రయించినప్పుడు ఆ సద్గురువు ఆ పరమార్థమనగా ఎటువంటిదో, ఆ జనన మరణములకు అతీతమైనటువంటి అఖండ అచల పరిపూర్ణమనగా ఎటువంటిదో అట్టి సత్యాన్ని సశిష్యునికి ప్రత్యక్ష ప్రమాణంగా చెప్పి చూపించేటువంటిదే ఈ అఖండ అచల పరిపూర్ణ గురుబోధ అని చెప్పేసి శిష్యునికి తెలియజేస్తూ, బోలో జై సద్గురు ప్రభు మహారాజుకో జై.